ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. बोला श्री रामचंद्रमूर्ति की जय, सीता महालक्ष्मी की जय, जय श्री राम, 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 जय श्री राम।
ఫోన్ చేసి వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్స్ అక్కడ ఐస్ క్రీమ్ దగ్గర ఒక పెట్టు. జై శ్రీరామ్. ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి కచ్చేరి సందులో ఉన్నటువంటి శ్రీ సీతారామానుజ దేవస్థానంలో నేను నా కుటుంబ సభ్యులతోటి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ మందిరానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీతారామానుజయ స్వామి పటం ఇంచుమించుగా 150 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది. 2014లో ఆలయం డైలాప్లేటెడ్ కండిషన్లో ఉంటే దాతల సహాయ సహకారాలతో, మా కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలతో ఈ మందిరాన్ని తేజోమానంగా అద్భుతంగా ఏంటంటే నిర్మించడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఇక్కడ చేస్తాము. 9 రోజులు ఉభయాలు, తర్వాత లాస్ట్ రోజు ఏంటంటే వసంతాలు పోసి వడచ్చి కార్యక్రమం చేసి స్వామివారిని ఏంటంటే ఘనస్వాగతం పలుకుతాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఒక రావి చెట్టు ఉండేది. ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ ఊరిలో ఉండే వాళ్ళకి కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆ రావి చెట్టు వయసు ఇంచుమించుగా 100 సంవత్సరాలు పైచిలుకు. ఆ రావి చెట్టు ఏంటంటే ఇటీవల కాలంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం ఏంటంటే అది పడిపోయింది అని కూడా చెప్పకూడదు. అది మహాయోధుడు తపస్సు చేస్తున్నటువంటి చెట్టు, అలాగే అది వాలిపోవటం జరిగింది. అదే స్థానంలో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టును ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా ఏంటంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. రాముణ్ణి మనం దైవ స్వరూపంగా చూడటం ఒక ఎత్తు అయితే, రాముణ్ణి మనం పారదర్శకంగా, మార్గదర్శకుడుగా, దిక్సూచిగా ప్రతి భారతీయుడు, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి హిందువు, అలాగే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి సెక్యులర్ ముస్లిం, ప్రతి సెక్యులర్ క్రిస్టియన్ కూడా రాముణ్ణి దైవంగా ఆరాధించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. రామ ప్లస్ ఆయనం అంటే రాముడు నడిచిన మార్గమే రామాయణం. ప్రతి మనిషి జీవితాన్ని మనం రామాయణంతో కంపేర్ చేసి చూసుకుంటే ఒక మంచి మార్గదర్శకరమైన, ఒక మంచి దిక్సూచి లాంటి జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు. అలాగే సింపుల్గా చెప్పాలంటే రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు ఈరోజు మన దైనందిక జీవితంలో ప్రతి మనిషికి కూడా ఏంటంటే ముడిపడిన విషయాలే. ఎలా ఒక చెడు మీద ఒక మంచి గెలుస్తుంది, ఎలా అధర్మం మీద ధర్మం గెలుస్తుంది, ఎలాగైతే నెగిటివిటీ మీద పాజిటివిటీ గెలుస్తుంది అనేదానికి ఎగ్జాంపులే రామాయణం. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, నా కుటుంబ సభ్యులతోటి సీతారామ కళ్యాణం చేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఏంటంటే మంచిగా అన్నప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలతో ఆ సీతారామానుజయ స్వామి అనుగ్రహం పొందాలని, తేజోమానంగా ఈ మందిరం ఇంకా ఉజ్వల భవిష్యత్తుతో, ఉజ్వల కీర్తితో ఉన్నత శిఖరాల్ని, ఈ టెంపుల్ని, అలాగే ఈ టెంపుల్ని ఎస్పెషలీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధిలో స్థానికులు ఈ మందిరానికి ఎంతో కష్టపడతారు. ఈ మందిరంలో ఏంటంటే ప్రతిరోజు ధూప దీప నైవేద్య హారతితో రాముల వారిని కొలవటం, ఆరాధించటం ఎంతో శుభసూచకం, ఆనందదాయకం. ఇటువంటి క్షేత్రంలో ఈరోజు సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.